बोलो भारत माता की, भारत माता की, बोलो भारत माता की. ఈవేళ 79వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 21వ సంవత్సరంలో మొన్ననే సామంత్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా ఒక లోగోను తయారు చేసి దాన్ని అన్వేల్ చేయడం జరిగింది. అంటే 20 సంవత్సరాల మా సేవ గుర్తింపు వచ్చింది. అంటే 20 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఎన్నో లక్షలు, ఇప్పుడైతే ₹1 కోటి చేరింది, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు, పిల్లలు పెద్దలు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడో పేదలు ఉన్న కాలనీస్కి వాళ్ళకి వెళ్ళి బట్టలు ఇవ్వడం, ఎక్కడో అంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న కస్తూర్బా గాంధీ ట్రస్ట్. మీకు అందరికీ తెలుసు, ఈ ట్రస్ట్ 2004లో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఇక్కడ ఒక సెంటర్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు. ఈ సెంటర్ని అంటే కేంద్రం అంటున్నారు. ఆ కేంద్రాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం. మొన్నటి కరోనా పీరియడ్లో మీకు అందరూ కూడా ప్రతిసారి చెప్తుంటే, మనం కరోనా పీరియడ్లో కూడా ఎంతోమంది ఎక్కడెక్కడో సంవత్సరాలు నెలల తరబడి నిలబడిపోతే వాళ్ళందరూ అకౌంట్లో కూడా డబ్బులు వేసి వాళ్ళని దగ్గరగా చక్కగా చేర్చేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఎంతోమందికి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఫుడ్ లేకపోతే వాళ్ళకి కిట్స్ ఇచ్చాం. అలాగే టీబీ పేషెంట్స్కి డబ్బులు ఇచ్చాం, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఇచ్చాం. సో ఇలాంటి ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ ఉంటుంది. మాకందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మా నాయకులంతా కూడా వచ్చి దగ్గరుండి మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు జరిపించాల్సిందిగా చెప్తున్నారు. చేస్తాం కూడా. ఇంకా కూడా పేద ప్రజలకు మేము ఈ రోజు వరకు 2004 నుంచి ఈ రోజు వరకు రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి రూపాయి డొనేషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఇంకా కూడా తీసుకోము. డొనేషన్ మేమే ఇస్తాం. డొనేషన్ ₹1 కూడా తీసుకోలేదు. మాకు అక్కడ గాంధీ స్మృతి నుంచి నెలకు ఒక ₹5,000 ఆఫీస్ మెయింటెనెన్స్గా వచ్చేది. ఒక 1 year 2 years ఇచ్చారు. తర్వాత దాన్ని మేమే చెప్పాము, సార్ ₹5,000 ఇచ్చి సరిపోదు, ఆయన దానికి ఒక అకౌంట్స్ ఆడిట్ గవర్నమెంట్ డబ్బులు కాబట్టి గాంధీ గారి మనవరాలు తారా గాంధీ భట్టాచార్య రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ వచ్చి చెప్పారు, మరి ఎంత ఫండ్స్ ఏమైనా వస్తున్నాయా లేదన్నది. రాలేదు. సరే మాకు వద్దని చెప్పి రాసి ఇచ్చాం. మాకు ఇంకా మీరేమి డబ్బులు ఇవ్వకండి, మా డబ్బులతోనే మేము ఖర్చు పెట్టి మీకు అకౌంట్ పంపిస్తామని చెప్పాం. అదే జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. గాంధీ గారి యొక్క ఈరోజు చాలా మనకు శుభదినం. గాంధీ గారిని తలుచుకోవాల్సిన ప్రతి ఒక్క చిన్న బిడ్డ నుంచి మనం పెద్దవాళ్ళ వరకు చదువుకోను ఎన్నో కష్టాలు పడి పెద్దయినా మనకు ఆయనతోటి ఉన్న నెహ్రూ గారు అయితేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేమి, ఆజాద్ గారు అయితేమి, మన ఆంధ్ర నుంచి అల్లూరి సీతారామరాజు గారు అయితేమి, సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఎంతో పెద్ద మహనీయులు. పైన చూస్తే మీరు పెద్ద మహనీయులు. వాళ్ళంతా కూడా మనకు ఎంతో కష్టపడి నష్టానికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా వదిలేసుకొని జైల్లో మాకి దెబ్బలు తిని మన స్వాతంత్రాన్ని చేసి పెట్టారు. అటువంటి స్వాతంత్రాన్ని మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం. ఇప్పట్లో మన మోడీ గారు ప్రపంచంలోనే 3వ ఎకనామిక్ కంట్రీగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆయనకి అహర్నిశలు కష్టపడుతున్నారు మన మోడీ గారు. మాకు ఈ ట్రస్ట్కి ఢిల్లీలో చైర్మన్గా ఉన్నారు ఆయనే. సో ఇటువంటి కార్యక్రమాలకి వారు చేయూతనిస్తూ ఆయన భుజం తట్టి ముందుకు నడుపుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మాకు పిలిచిన వెంటనే మన సామంత్ శ్రీనివాస్ గారు, పిలిచిన వెంటనే వస్తారు. నేను వస్తున్నాను సార్, మీ కార్యక్రమాలు చక్కగా చెప్పారు. మొన్న ఇది బర్త్డే రోజు నాకు ఎంతో ఆనందం. బర్త్డే రోజు చెప్పారు, చక్కగా చెప్పారు. ఆ వీడియో మా వాళ్ళని పంపిస్తే ఆశ్చర్యం, ఇంత పని చేస్తున్నాను రావడం. అలాగే మా డిప్యూటీ మేయర్ రాజశేఖర్ కృష్ణ గారు, నేను ఒక్క ఫోన్ కూడా నేను సాయంత్రం చేశాను వస్తాను, తప్పకుండా వస్తాను. మంచి కార్యక్రమం, పేదలకు ఇచ్చేదాని కార్యక్రమం నేను ఎప్పుడూ ఉంటాను, వస్తాను చెప్తాను. వాళ్ళకి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర.
జై హింద్. జై హింద్.